హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. సో మనకి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ నుంచి అఫీషియల్గా సెలెక్షన్ మెయిల్స్ అయితే వచ్చేసాయి. సో దట్ ఈస్ కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు కోహార్ట్ 9 అని మనకి ఫస్ట్ సెషన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఎవరైతే సెలెక్షన్ మెయిల్స్ అనేవి రిసీవ్ చేసుకున్నారో వాళ్ళకి హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అన్ఫార్చునేట్లీ ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో మీరు అసలు డిసప్పాయింట్ అవ్వకండి, ఎందుకంటే మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారో నాకు తెలుసు. మీరు లాగిన్ అంటే చాలామందికి కూడా లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నా కూడా సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల లాగిన్ అవ్వలేదు. సో దట్ ఈస్ కంప్లీట్లీ నాట్ యువర్ ఫాల్ట్ కదా. సో సమ్టైమ్స్ బ్యాడ్ లక్ అనేది కూడా ఉంటుంది, కాబట్టి మీరు అసలు డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ కోహార్ట్ వరకు వెయిట్ చేయండి. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్, స్టిల్ మీరు అప్లై చేయొచ్చు కోహార్ట్ 10కి. సో ఓకే, మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఎవరైతే కోహార్ట్ 9లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అని ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ చెప్తుంది. అండ్ మనకి ఫస్ట్ 2 లైవ్ సెషన్స్ యొక్క డే టైమింగ్స్ అండ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేసింది అనమాట. సో మనం ఇక్కడ మనకి డేట్ ఏముంది అంటే, ఫస్ట్ వెబినార్ డేట్స్ ఏంటి అంటే, సో మనకి సెషన్ నేమ్స్ అండ్ టైమింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ July 1st, 2026కి మనకి ఫస్ట్ లైవ్ సెషన్ అయితే జరుగుతుంది ఫ్రమ్ ఈవినింగ్ 5 to 7. మనకి దాని సెషన్ నేమ్ ఏంటి అంటే బిల్డింగ్ క్రియేటివ్ కాన్ఫిడెన్స్. సో మనకి అంటే వెనస్డే July 1st బిల్డింగ్ క్రియేటివ్ కాన్ఫిడెన్స్ నుంచి మనకి దాని గురించి లైవ్ సెషన్ అనేది ఉంటుంది. సో July 2nd అనేది మనకి సెకండ్ లైవ్ సెషన్ ఉంటుంది, అది థర్స్డే 5 to 7 PM ఈవినింగ్. అండ్ సెషన్ నేమ్ వచ్చేసి అన్లీషింగ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దీని గురించి, ఈ టాపిక్ గురించి మనకి లైవ్ సెషన్ అయితే ఉంటుంది. సో మనకి జాయిన్ అయ్యే ముందు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే, మీరు లైవ్ సెషన్స్ జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యారో ఈమెయిల్ ఐడితో, ఆ ఈమెయిల్ ఐడితోనే జాయిన్ అవ్వండి, సో దట్ అటెండెన్స్ అనేది రికార్డ్ అవుతుంది. అండ్ మీరు పార్టిసిపేషన్ అనేది చూపించండి, ఎందుకంటే మీరు కంటిన్యూస్గా పార్టిసిపేషన్ అవ్వలేదు అంటే మేబీ మీరు ఆ కోహార్ట్ నుంచి రిమూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు కంటిన్యూస్గా అటెండెన్స్ అనేది చూపించండి అండ్ పార్టిసిపేట్ కూడా అవ్వండి. అండ్ మనకి కింద టెంప్లెట్స్ అనేవి అటాచ్ చేస్తారు, దాని గురించి కూడా చూద్దాం. అండ్ సో ఆ టెంప్లెట్ యూజ్ చేసుకొని మనం లింక్డ్ఇన్లో పోస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇన్ఫోసిస్ని ట్యాగ్ చేయండి అని ఉంది. అండ్ మనకి హ్యాబిట్ ట్రాకర్ కూడా టెంప్లెట్ ఉంది, దాని గురించి కూడా చూద్దాం. సో ఈ కింద అటాచ్ చేసిన టెంప్లెట్స్ గురించి చూసుకుంటే, ఫస్ట్ హ్యాబిట్ ట్రాకర్. సో ఈ హ్యాబిట్ ట్రాకర్ ఏంటి అంటే, మనకి దీన్ని ప్రింట్అవుట్ చేసుకొని మనం ప్రగతి పార్టీ ఫ్యూచర్ లెర్నింగ్ జర్నీలో ఏమేమి నేర్చుకుంటున్నాం ఇలాంటి వాటిని ట్రాక్ చేసుకోవడానికి మనకి ఈ హ్యాబిట్ ట్రాకర్ అయితే యూస్ అవుతుంది. అండ్ మనకి సెకండ్ వచ్చేసి సోషల్ మీడియా టెంప్లెట్. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు వాళ్ళ ఫోటోని ఇక్కడ అటాచ్ చేసుకొని లింక్డ్ఇన్లో మీరు ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ని ట్యాగ్ చేసి చెప్పండి. సో దానివల్ల మీకు కూడా యూజ్ అవుతుంది, సో దట్ ఇన్ఫోసిస్లో మీరు సెలెక్ట్ అయ్యారు అని, ఒక ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యారు అని. సో ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెలెక్షన్ మెయిల్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని ఆపర్చునిటీస్ గురించి మన ఛానల్లో అయితే నేను ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఆన్ Instagram. సో థ్యాంక్ యూ.